హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెండకాయ కర్రీ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, కావాల్సిన పదార్థాలు బెండకాయలు, ఒక ఆనియన్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన మసాలా, దీన్ని కొత్తిమీర మసాలా అంటారు. ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి, మన మీద అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం బెండకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇవి మీకు ఎంత చిన్న పీసెస్ అయితే అంత టేస్టీ ఉంటుంది బెండకాయ కర్రీ. సో మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా, ఎంత చిన్న పీసెస్గా వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది బెండకాయల్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బెండకాయలు వచ్చి ఎప్పుడు కూడా వాష్ చేసి కట్ చేయకూడదు, లేదంటే కనుక బెండకాయలు వచ్చేసి గమ్మిస్ట్ లాగా ఉంటుంది, గమ్మి వచ్చేస్తుంది, రుచి అంతా చెడిపోతుంది. సో వాష్ చేయకుండానే నీట్గా కట్ చేసుకోండి బెండకాయలని చిన్న చిన్న పీసెస్గా. ఇలా ఎన్ని కావాలో అన్ని బెండకాయలని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1/2 కిలో తీసుకున్నాను బెండకాయలని. సో ఇలా కట్ చేసుకున్న బెండకాయలను ఒక ప్లేట్లో తీసుకొని వీటిని మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే పెనం పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది ఎలానో చూద్దామంట. ఇలా పెనం పెట్టేసుకొని బెండకాయలని మనం పెనం మీద వేసుకుందాం. ఓకేనా, మంచిగా మనం వేయించాలి, రోస్ట్ అవ్వాలి అన్నమాట. బెండకాయలో ఉన్న జిగురుతనం అంతా వెళ్ళిపోయేలాగా మనం వీటిని వేయించాల్సి ఉంటుంది. సో బాగా వేయించడానికి, ఆ జిగురుతనం పోవడానికి 1 స్పూన్ ఆయిల్ అనేది నేను ఇందులో యాడ్ చేశాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి మంచిగా ఇలాగా వేడి పెనం మీద ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా బాగా మంచిగా వేగిపోయినాయి. ఇట్లా బాగా అంతా జిగురుతనం అంతా పోయేలాగా వేగించాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక కరివేపాకు, తర్వాత కప్ ఆనియన్స్, తరిగిన ఆనియన్స్ అనేది వేసి బాగా వేయించాలి. బాగా ఇలా ఆనియన్స్ అనేది బాగా వేపాక కొంచెం పసుపు, తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను వేయాలి. తర్వాత కారము, తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర మసాలా, సాల్ట్ తగినంతగా వేసి అన్నీ వేసి బాగా మంచిగా చక్కగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కలిపెట్టాలి. ఒక 10 మినిట్స్ అనేది అలాగ వదిలేస్తే ఆయిల్ బాగా మంచిగా పైకి తేలుతుంది. తేలింది అంటే మన బెండకాయ కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది చపాతీకి కానీ, రొట్టికి కానీ, అన్నానికి కానీ సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ బెండకాయ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ చేయండి.